నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మీయులందరికీ నమస్కారం. సో ఈరోజు సర్ప్రైజింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో నేను ఎవరితో ఉన్నారని అనుకుంటున్నారు కదా, నాకు విద్యా దానం చేసినటువంటి నా గురువు శ్రీ జి చంద్రకాంత్ సార్తో ఉన్నాను. సో నమస్కారం సార్. నమస్కారం శ్రీకృష్ణ. సో ఒకసారి మీరు కూడా విష్ చేయండి సార్. అందరికీ నమస్కారం అండి. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుడు శ్రీకృష్ణ దగ్గరికి వచ్చాను నేను ఈరోజు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మనం చిన్న చిన్న ఆసనాస్ చేద్దాము. సింపుల్ ఇంజన్ దౌడ్ అండ్ సూర్య నమస్కారాలు చేద్దాము. ఆ తర్వాత రెండు ముఖ్యమైన ఆసనాస్ ఉంటాయి, మీకు వీలైతే చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎస్ సార్. దెన్ ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇంజన్ దౌడ్ చేద్దాం. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ 2 years బిఫోర్ ప్రౌఢయోగా మహాసమ్మేళనంలో సార్ కూడా చేసి చూపించాడు. దిస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ ఆల్ హార్ట్ ఫంక్షన్స్ అండ్ లంగ్ ఫంక్షన్కి. బ్రీతింగ్ కూడా మీరు క్లియర్గా వినొచ్చు. ఈ విధంగా స్టార్టింగ్ ఒక ట్రైన్ ఎలా వెళ్తుందో అలా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ట్రైన్ స్టేషన్ దాటిన తర్వాత ఏ విధంగా అయితే ఫాస్ట్ వెళ్తుందో ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. స్పీడ్ ఫాస్ట్ అప్, ఎందుకంటే మన హార్ట్ రేట్ని పెంచాలి కాబట్టి బ్రీతింగ్ చూడండి. మళ్ళీ ఆ ట్రైన్ స్టేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ స్లో అవుతుంది. దెన్ స్లోలీ రిలాక్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇంజన్ దౌడ్ అండ్ ఫెంటాస్టిక్ కార్డియాక్ మూమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది చేయడం ద్వారా కేవలం లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కాదు, అసలు దీని ద్వారా ఎన్ని లాభాలు వస్తాయో సార్ చెప్తారు. అందరికి నమస్కారం అండి. ఈ ఇంజన్ దౌడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మనం స్టార్టింగ్లో ఏం చేయాలంటే స్లోగా చేయాలి. దీన్ని రాను ఏమవుతుందంటే మీ రెస్పిరేటరీ సిస్టంలో చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అప్పుడు మేము నెమ్మదిగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే దీన్ని రోజు 5, 10, 15 అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకు చాలా రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. స్పెషల్గా చేసిన తర్వాత ప్రాణాయామం ఏదైతుందో అది చాలా అనుకూలంగా వస్తుంది అన్నట్టు. దాని యొక్క బ్రెత్ కెపాసిటీ రాను చాలా పెరుగుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, దీని బెనిఫిట్స్తో పాటు సూర్య నమస్కారం కూడా చేద్దాం ఫ్రెండ్స్. ఎస్, ఒక చిన్న సూర్య నమస్కారం చేద్దాము. సో ఫ్రెండ్స్, మనం చేసిన ఇంజన్ దౌడ్ యొక్క సూపర్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు 2 మాటల్లో. ఇది మనిషి యొక్క చాలా రెసిస్టెన్స్ పవర్ చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. ఆ తర్వాత బాడీలో ఉన్న కెపాసిటీని చాలా పెరిగిపోతాయి. ఇది ఆయాసం రానివ్వదు. మీకు ఎలాంటి బ్రెత్లెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ దూరం అయిపోతాయి. అయ్యేసి శరీరంలో చాలా బలము, ఆ తర్వాత స్టామినా చాలా ఇంక్రీజ్ అవుతుందండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఈ ఇంజన్ దౌడ్ ద్వారా. సో చాలామందికి ఈ రోజుల్లో ఇమ్యూనిటీ పవర్ లేకపోవడము, అలాగే ప్రతి చిన్న బయటకు వెళ్ళొస్తే సిక్ అవుతున్నారు, టూర్ వెళ్ళొస్తే సిక్ అవుతున్నారు, ఊరు వెళ్ళొస్తే సిక్ అవుతున్నారు, బికాజ్ లో ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? బికాజ్ హై లంగ్ పవర్. ఆ లంగ్ పవర్ ఉంటే వస్తుంది. లంగ్ పవర్ ఎలా వస్తుంది? ఇలా రోజు మా గురువుగారు చెప్పినట్టు కార్డియాక్ మూమెంట్ 10 సెకండ్లతో స్టార్ట్ చేయండి, తర్వాత 20 సెకండ్లు, తర్వాత 30 seconds, తర్వాత 1 minute, తర్వాత 5 minutes, ఇలా పెంచుకుంటూ వెళ్ళండి. 15 days తర్వాత చూడండి మీ ఎనర్జీ లెవెల్స్ అండ్ మీ యొక్క బ్రీతింగ్ లెవెల్స్ ఎంటైర్లీ విల్ బి చేంజ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సింపుల్ సూర్య నమస్కార మా గురువుగారు నేను కలిసి ఒక 2 cycles మీకు చూపిస్తాము. సో చాలా సింపుల్. సో ఈ విధంగా స్టార్ట్ చేయవచ్చు, మనం సపోర్ట్తో చేయవచ్చు. సో దెన్ దిస్ ఈజ్ 1 బెండ్ బ్యాక్, సింపుల్ బెండింగ్, నడుము దగ్గర సపోర్ట్ తీసుకోవడం ద్వారా ఈజీగా చేయవచ్చు. 2 పాదహస్తాసన్, దెన్ రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచాలన,
వీలైతే ఇక్కడ మనం హ్యాండ్స్ కూడా మెల్లగా చేతులు పైకెత్తి సింపుల్గా మీకు ఎంత వీలైతే అంత బెండ్ అవ్వచ్చు మీకు ఎంత వీలైతే అంతే. సో చేతులు ఇంటర్లాక్ కూడా చేయవచ్చు. సో దెన్ 4 మౌంటైన్ పర్వతాసన. మీకు ఇబ్బంది లేకుండా స్ట్రెచ్ చేసుకోవాలి. 5 ప్లాంక్. సో ప్లాంక్లో చాలామంది స్ట్రైట్గా ఉండరు, అయితే డౌన్ చేస్తారు లేదా పైకి చేస్తారు. బట్ ఈ ప్లాంక్లో హోల్డింగ్ చేయడం ద్వారా బాడీలో ఉన్నటువంటి 600 మజిల్ స్ట్రెంగ్త్కి ఉపయోగపడుతుంది. దెన్ అష్టాంగ నమస్కార. 7 భుజంగా, సింపుల్ భుజంగా. 8 మౌంటైన్. దెన్ టేక్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచాలన. సో ఇది అశ్వసంచాలంలో నమస్కార ముద్ర కూడా చేయవచ్చు. మీకు వీలైతేనే, ఫ్లెక్సిబిలిటీ ఉంటేనే బ్యాక్ బెండ్ అవ్వచ్చు, లేదా ఇనిషియల్గా ఇలానే చేసుకోవచ్చు. దెన్ డౌన్ పాదహస్తాసన్. అగైన్ సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్. నడుము దగ్గర సపోర్ట్ తీసుకొని బ్యాక్ బెండ్ అవ్వండి. అప్. 1 more round. 2 down. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకుందాం ఫ్రెండ్స్. టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఎస్. ఇప్పుడు నమస్కారానికి బదులుగా మనం ఏం చేద్దామంటే నడుము దగ్గర సపోర్ట్ తీసుకొని బ్యాక్ బెండ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ అ సింపుల్ వర్షన్. ఒకవేళ డైరెక్ట్గా హ్యాండ్ మూమెంట్స్ రాకపోతే ఫస్ట్ ఇలా చేయండి, తర్వాత మీరు చేయవచ్చు. దెన్ డౌన్ 4 మౌంటైన్. 5 ప్లాంక్. ప్లాంక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. టోటల్ బాడీ స్ట్రెంగ్త్ని పెంచుద్ది, స్పైన్ స్ట్రెంగ్త్ని పెంచుద్ది. దెన్ డౌన్ అష్టాంగ. 7 భుజంగా. 8 మౌంటైన్. స్ట్రెచ్. దెన్ టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచాలన. అండ్ ఇందులో కూడా సపోర్ట్. ఇంకొక సింపుల్ వర్షన్ ఏంటంటే హ్యాండ్స్ ఇక్కడ చైర్ మీద ముందున్న లెగ్ మీద కూడా పెట్టుకొని ఇలా బెండ్ అవ్వచ్చు. దిస్ ఇస్ సింపుల్ వర్షన్. ఎస్. దెన్ డౌన్ 10 పాదహస్తాసన్. ఇన్హేల్ అప్. ఎస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యాక్చువల్లీ సింపుల్ వేరియేషన్ సూర్య నమస్కార్. ట్రెడిషనల్ సూర్య నమస్కార చాలా అడ్వాన్స్ ఉంటుంది. బట్ ఎనీవే మోడిఫికేషన్స్ చేసుకొని మనకు అనుకూలంగా ఫస్ట్ సింపుల్ చేస్తూ దెన్ ట్రెడిషన్లోకి మనం ఎంటర్ అవ్వాలి. సో మరి ఇంత అద్భుతమైనటువంటి సూర్య నమస్కారాలు కనుక రోజు కనీసం ఒక 12 చేస్తే ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయో మా గురువు గారు ఒక 2 మాటలు చెప్తారు. ఎస్. ఇది చాలా అద్భుతమైన సూర్య నమస్కారం అండి. ఇది చేసిన తర్వాత శరీరంలో ప్రతి అణువు దాంట్లో చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ తర్వాత మీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ బ్యాక్ కానీ చాలా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. అయితే ఎప్పుడు మీరు ఏ డిసీజ్తో బాధపడరు. ఇది ఒక్కటి చేస్తే చాలు. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సార్. నేను కూడా ఎంతోమంది పెద్ద పెద్ద గురువులను కూడా చూసినప్పుడు వారు కూడా ఇదే మాట అన్నారు. శరీరంలో ఆపాద తలమస్తకం అంటే తల నుంచి బ్రెయిన్ నుంచి టోస్ వరకు శరీరంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే సూర్య నమస్కారం అద్భుతంగా హెల్ప్ అవుతుంది. కానీ వచ్చిన తర్వాత చూసుకొని ఒక యోగా మాస్టర్ దగ్గర చూసుకొని ఎవరు చేయాలి చేయకూడదు నేర్చుకొని చేయాలి. బట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేస్తే తప్పులేదు కదా ఫ్రెండ్స్. ఏదైనా సరే మన జీవితంలో ముందు జాగ్రత్త కోసం డబ్బులు దాచిపెడతాం, మరి ముందు జాగ్రత్త కోసం ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకోవాలి కదా. ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మనం సింపుల్ చేసాం కదా. ఇప్పుడు మేము ఉత్తిత పద్మాసనం చేస్తాము, ఆ తర్వాత శీర్షాసనంలో పద్మాసనం చేస్తాం. సో ఇవి కొంచెం అడ్వాన్స్ అనిపించవచ్చు. నేర్చుకోవాలంటే మా గురువు గారిని కలవచ్చు లేదా నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ముందుగా పద్మాసన్ మీ అందరికీ తెలుసు. ఎస్. సో పద్మాసనం ముందుగా చేసాం కదా. సో ఫస్ట్ ప్రిపరేషన్. ఆ తర్వాత మెల్లగా హ్యాండ్స్ బై ద సైడ్కి తీసుకొని దీంట్లో కూడా హ్యాండ్ స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి అప్ అండ్ డౌన్ మూమెంట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఎస్. రిలాక్స్. ఇది చేయడం ద్వారా హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా పెరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జిమ్కి వెళ్తేనే 6 ప్యాక్ వస్తుందని అనుకుంటారు. అదేం లేదు మిత్రమా. మీరు ఈ పద్మాసనంలో ఇప్పుడు ఈ అప్ అండ్ డౌన్ మూమెంట్ ఉంది కదా, ఇది చేసి చూడండి. ఇది లేపినప్పుడు పద్మాసనం లేపినప్పుడు టోటల్ పొట్ట మజిల్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పొట్ట సార్ చెప్పండి.
ఇందులో 8 ప్యాక్స్ వస్తుంది చెప్పేసి మనకి. సరే, సో 6 ప్యాక్స్ కాదు 8 ప్యాక్స్ వస్తుంది అంటున్నారు సార్. సార్కి అయితే ఆల్రెడీ 8 ప్యాక్సే ఉన్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే ఈ మూమెంట్స్ని కనుక 2 లాభాలు ఫ్రెండ్స్. ముందు పద్మాసనం నేర్చుకోవాలి, ఆ తర్వాత ఈ హ్యాండ్ మూమెంట్స్ కనుక చేస్తే హ్యాండ్స్ చాలా స్ట్రెంత్ అవుతుంది, అబ్డామెన్ స్ట్రెంత్ అవుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా అబ్డామెన్ స్ట్రెంత్ ఉండాలి. సూర్య నమస్కారంలో స్పైన్ స్ట్రెంత్ కూడా అవుతుంది అండ్ ఇక్కడ అబ్డామెన్ స్ట్రెంత్ అవుతుంది. సో ఒకసారి ఫైనల్ ఆసనం ఎలా ఉంటుంది ఉత్థిత పద్మాసనం అది చూద్దాం. ఎస్ సార్, కమాన్, రిలాక్స్ అండ్ సో ఇది ఉత్థిత పద్మాసనం. సో ఇందులో చక్కగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు తిరగవచ్చు, ఇటు తిరగవచ్చు, ఊగొచ్చు, జూలాసనం చేయవచ్చు, ఇలాగా మీరు ఎన్ని అంటే అన్నీ చేయవచ్చు. ఓకే, సో ఇది ఇంకా మనం రిలాక్స్గా అడ్వాన్స్ లెవెల్లో చేయాలంటే కేవలం హ్యాండ్ స్ట్రెంత్లోనే కాదు, ఈవెన్ మీకు ఫింగర్స్లో కూడా స్ట్రెంత్ వస్తే ఫైనల్గా ఫింగర్స్ తోటి కూడా చేయవచ్చు. సో ఇలా ఫింగర్స్ పెట్టేసి చేద్దామా సార్? ఎస్, ఫింగర్స్ పెట్టేసి ఫింగర్స్ మీద కూడా ఇలాగ లేవచ్చు ఫ్రెండ్స్, ఇలాగ. సో చూడండి ఫ్రెండ్స్, ఫింగర్స్ పైన. ఎస్, సో ఈ స్ట్రెంత్ అనేది మనకి చేతి వేళ్ళల్లో కూడా వస్తుంది. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక ఆసనం చేయాలంటే మనకి ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి, ఎట్ ది సేమ్ టైం ఎంత స్ట్రెంత్ కావాలి. సో దీన్ని మనం సాధనతో మనం చేయవచ్చు. సో రైట్, ఇది ఉత్థిత పద్మాసనం ఫ్రెండ్స్. ఇక మనం పద్మాసనంలో శీర్షాసనంలో పద్మాసనం. సో రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇక చూడండి ఫ్రెండ్స్, శీర్షాసనం అయితే అందరికీ ఇదొక డ్రీమ్. ఇక్కడ చేసి కనపడుతుంది పద్మాసనం. ఎస్, శీర్షాసనం అయితే ఇదొక డ్రీమ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలామంది శీర్షాసనం అయ్యో మాకు రాలేదని అనుకుంటారు, కానీ శీర్షాసనం చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో శీర్షాసనంలో మళ్ళీ పద్మాసనం ఎలా చేయవచ్చు. సో రైట్, కొంచెం క్రాస్గా చేద్దాం సార్, కొద్దిగా క్రాస్గా, కొంచెం క్రాస్గా చేయండి అంతే. సో ఎస్ ఫ్రెండ్స్, మీకు పద్మాసనం కనపడాలి కాబట్టి మేము ఈ శీర్షాసనం కొంచెం క్రాస్ మూమెంట్లో చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే చక్కగా హ్యాండ్స్ అండ్ లెగ్స్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని దెన్ నీస్ అప్ చేసి అండ్ దెన్ స్లోలీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఎస్, సో దిస్ ఈజ్ శీర్షాసన ఫ్రెండ్స్. సో ఫైనల్ పొజిషన్కి వెళ్ళిపోయాం. ఇక్కడ మనకు అనుకూలతను బట్టి ప్రాక్టీస్ని బట్టి ఎంతసేపు అయినా ఉండొచ్చు. తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ సపోర్ట్ లేకుండానే పద్మాసనం చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఎస్, సో దిస్ ఈజ్ పద్మాసన, పద్మశీర్షాసన. సో ఎంతోమంది ఋషులు మునులు దేవతల ఆశీర్వాదం కోసం ఇలాగ తపస్సు చేసేవాళ్ళు మిత్రమా, నెలలు సంవత్సరాల తరబడి కదా. సో మనం ఇలా కొద్దిసేపు చేస్తే మనకి ఎంత ప్రయోజనం ఉంటుందో చూడండి. సో దెన్ అగైన్ మెల్లగా పద్మాసనంలో నుంచి పైకి తీసుకొని మెల్లగా డౌన్ చేయవచ్చు. ఈ విధంగా స్లోలీ డౌన్ చేసేసి డైరెక్ట్గా లేవకుండా ఫ్రెండ్స్ ముందుగా మనం స్లోలీ డౌన్ చేసుకొని డైరెక్ట్గా హెడ్ లేపొద్దు మళ్ళీ, ఎందుకంటే ఇన్వర్షన్ చేసాం కాబట్టి. ముందుగా శశాంకాసనంలో మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, శశాంకాసనంలో కావాలంటే నీస్ మధ్యలో గ్యాప్ ఇచ్చి మనము స్ట్రెచ్ చేసుకొని ఫోర్ హెడ్ టచ్ చేసి ఉంచాలి. ఫోర్ హెడ్ టచ్ చేసి ఉంచాలి. కాసేపు ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్ చేయాలి. దెన్ స్లోలీ సో ఫ్రెండ్స్ చూశారు కదా శీర్షాసనంలో పద్మ శీర్షాసనం. సో రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ మై డియర్ ఫ్రెండ్స్. నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా గురుగారితో కలిసి చేయడం అన్నది. సో మరి ఈ పద్మ శీర్షాసనం యొక్క వాల్యూ ఏంటి, దీన్ని చేస్తే ఇది నేర్చుకోవడం తప్పకుండా గురువు లేకుండా ఇది నేర్చుకోవడం సాధ్యం కాదు. కానీ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా, మా గురువుగారు ఇప్పుడు ఓన్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశాడు మనకి హైదరాబాద్లో హిమాయత్ నగర్లో. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేను కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి అడ్వాన్స్ ఆసనాస్ నేర్చుకోవాలంటే మీరు తప్పకుండా మా గురువుగారి దగ్గర కూడా నేర్చుకోవచ్చు, డౌటే లేదు. సరే మరి ఈ పద్మాసనం, ఇంత అడ్వాన్స్ పద్మాసనం చేయాలంటే కామన్ పీపుల్ తోటి అయితే కాదు. బట్ దీన్ని మరి ఎలా చేయాలి,
దీన్ని అసలు ఇది చేయడం వల్ల ఇది చేయాలా, ఇది చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకు చేయాలి, ఒక 2 మాటల్లో చెప్పండి సార్. అసలు శీర్షాసనం అంటే చాలా కష్టం ప్రశ్న. ఒకసారి మనకు శీర్షాసనంలో బ్యాలెన్స్ వచ్చిందంటే మనం స్లోగా దాన్ని ఏం చేయాలంటే ఆ బ్యాలెన్స్ని తట్టుకోవడానికి ఫస్ట్ అలా కాళ్ళని మూవ్ చేయాలి పైకి. ఓకే సార్. ఆ తర్వాత కాళ్ళని వెడల్పు, ఆ తర్వాత క్లోజ్ చేసుకోవాలి. బాడీని కూడా మెల్లి అలా తిప్పుతూ ఉండాలన్నట్టు, అంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఒకసారి ఇవన్నీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక కాల్ని, ఎడమ కాల్ని కుడి తొడపైన పెడతాము, మళ్ళీ స్లోగా కుడి కాల్ని ఎడమ తొడపైన పెడతాము. పద్మాసనం వచ్చిన తర్వాత కూడా మనకు బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది. అది కాకుండా ఉండాలంటే దాంట్లో కూడా మూమెంట్ చేస్తాం అన్నట్టు. కాళ్ళను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాము. అలా చేసి మనం బ్యాలెన్స్ని తీసుకొస్తాం అన్నట్టు. ఇలా బ్యాలెన్స్ వచ్చిన తర్వాత దీనికి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే, ఫస్ట్ దీంట్లో పద్మాసనం చేసినట్టయితే అసలు పొట్ట ఎంత పెద్ద పొట్టున్నా కానీ అది కంప్లీట్ కరిగిపోతుంది. ఎందుకంటే బాడీ వెయిట్ అంతా పొట్ట పైన పడుతుంది అప్పుడు. సో మనకు ఇండైజెషన్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, యాసిడిటీ ఉన్నా, హైపర్ యాసిడిటీ ఇవన్నీ దీంతో తీసేస్తుంది. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే మన తలకు ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అంత కాదు. సో దీంతో సెన్స్ ఆర్గన్స్ ఏవైతున్నాయో ఐస్, ఇయర్స్, నోసు, ఆ తర్వాత బ్రెయిన్, ఇవన్నిటికీ అధికమైన రక్త ప్రసరణ అవుతుంది. ఎందుకంటే రోజంతా మనం నిలబడతాము, అప్పుడు రక్త ప్రసరణ పైనుండి కిందికి ఎక్కువ అవుతుంది. కింది నుండి పైకి కావాలంటే శీర్షాసనం చాలా 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 ఉత్కృష్టమైన ఆసనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీరు ఇప్పుడే గమనించవచ్చు మిత్రమా, మేము శీర్షాసనం చేయడానికంటే ముందు మా ఫేస్ ఎలా ఉంది, శీర్షాసనం చేసిన తర్వాత ఎలా ఉంది. బికాస్ ఇన్స్టాంట్గా బ్లడ్ ఫ్లో అనేది కంప్లీట్ ఇన్వర్షన్ అవుతుంది. సో ఇన్వర్షన్ అయినప్పుడు అడ్వాన్స్లోకి వెళ్తే వాస్తవానికి ఐస్ క్లోజ్ చేయొచ్చు శీర్షాసనంలో, ఐస్ క్లోజ్ చేసి ఇంకా బాగా చేయవచ్చు. బట్ అది ఇంకా అడ్వాన్స్ లెవెల్, అంటే ఐస్ క్లోజ్ చేసి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అన్నది అడ్వాన్స్ లెవెల్. సో ఎనీవే ఫ్రెండ్స్, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే సాధన కూడా. సో కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టు, మనకి గనక శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా. చూడండి మిత్రమా, కోరిక లోపల జనించిందనుకోండి, ఈ విశ్వంలో ఎక్కడి నుంచైనా ఆ పరమాత్ముడు గురువుని మన దగ్గరికి పంపిస్తాడు, అందులో డౌటే లేదు. ముందు ఆ జీల్, ఆ తపన, ఆ కోరిక అనేది మనలో రావాలి. సో నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. నా లైఫ్లో అంటే సార్ దగ్గర నేను కొన్ని సంవత్సరాల విద్య నేర్చుకున్నాను, కానీ ఈరోజు నేను కూడా ఒక యోగా మాస్టర్గా మారిన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి సార్ దగ్గర చేయడం అన్నది, అంటే ఈ ప్రాక్టీస్ చేయడం అన్నది సార్ మన ఇంటికి రావడం జరిగింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫ్రెండ్స్. సో ఇలాంటి సారు నేను కలిసి వీడియోస్, చిన్న చిన్న ఆసనాస్ వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం నేను కూడా చేస్తాం. అండ్ సార్ కూడా అతి త్వరలో మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. సో సార్ కూడా మనకి మంచి మంచి ఆసనాస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆ వీడియోస్ అన్నీ కూడా మనకు అందిస్తూ ఉంటారు. సో కలిసినప్పుడు, సమయం దొరికినప్పుడు సార్ దగ్గరికి నేను వెళ్ళి నేను చేస్తాను సార్. సో విత్ యువర్ బ్లెస్సింగ్ సార్, మనం ఈ వీడియోస్, ఇలాంటి వీడియోస్ మనం హ్యాపీగా కండక్ట్ చేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కామెంట్లో మీరు పంపించండి మీకు ఎలాంటి ఆసనాస్ నేర్చుకోవాలని ఉంది, సో మీకు ఏమేమి కావాలి. సో మేబీ థెరపిటికల్గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఈరోజు చిన్న ప్రాబ్లం వస్తేనే పరిగెడుతున్నారు, హాస్పిటల్స్కి పరిగెడుతున్నారు, కన్ఫ్యూజన్, తెలియక ఎన్నో విషయాలు. సో నో డౌట్ ఫ్రెండ్స్, మనకి వైద్యం అవసరమే, కానీ దేనికి వైద్యం అవసరం, దేనికి వైద్యం అవసరం లేదని కొన్ని తెలుసుకొని మనం జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది. సో రియల్లీ ఈరోజు చాలా చాలా మంచి రోజు ఫ్రెండ్స్ నా జీవితంలో. ఎందుకంటే నేను ఎందుకు పదే చెప్తున్నానంటే, ఇంత హ్యాపీ మూమెంట్ నా లైఫ్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.